అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ముందు వీడియోలో చెప్పుకున్నట్టు భీష్ముడు తాను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేసి తన తండ్రి అయిన శంతనుడికి సత్యవతికి వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత శంతనుడు భీష్ముడికి ఇచ్ఛామరణాన్ని వరంగా ఇస్తాడు. అంటే భీష్ముడు తాను మరణించాలి అని కోరుకున్నప్పుడు మాత్రమే మరణిస్తాడు. ఆ తర్వాత శంతనుడికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళ బాల్యంలోనే శంతనుడు మరణిస్తాడు. తాను సింహాసనం ఎక్కనని మరొక ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు చిత్రాంగదుణ్ణి రాజుగా ప్రకటిస్తాడు. ఒకసారి వేటకు వెళ్ళిన చిత్రాంగదుడు అనే రాక్షసుడితో చాలా రోజులు యుద్ధం చేసి మరణిస్తాడు. అప్పుడు సత్యవతి భీష్ముణ్ణి రాజ్యపాలన చూడమని అడుగుతుంది. అయితే భీష్ముడు ఒప్పుకోక విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేస్తాడు. భీష్ముడి యొక్క సలహాలు సూచనల మేరకు విచిత్ర వీర్యుడు రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. అప్పటికి విచిత్ర వీర్యుడి వయసు కూడా చిన్నదే. విచిత్ర వీర్యుడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు భీష్ముడు. కాశీరాజు కూతురులైన అంబ, అంబిక, అంబాలికలకు సాల్వరాజైన బ్రహ్మదత్తుడితో వివాహం నిర్ణయించబడుతుంది. వివాహం జరగబోయే రోజు భీష్ముడు అక్కడికి వెళ్ళి అందరితో యుద్ధం చేసి అంబ, అంబిక, అంబాలికలను రథంపై ఎక్కించుకుని రాబోతూ ఉండగా బ్రహ్మదత్తుడు కూడా భీష్ముడితో యుద్ధానికి దిగుతాడు. బ్రహ్మదత్తుణ్ణి కూడా ఓడించి భీష్ముడు ఆ ముగ్గురిని తీసుకుని బయలుదేరుతాడు. మధ్యలో వారికి ఆ ముగ్గురిని తను తీసుకెళ్తోంది తన తమ్ముడైన విచిత్ర వీరుడికిచ్చి వివాహం జరిపించడానికి అని చెబుతాడు. అంబిక, అంబాలికలు ఒప్పుకుంటారు. కానీ అంబ మాత్రం తాను సాల్వరాజైన బ్రహ్మదత్తుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఇది విన్న భీష్ముడు అంబను బ్రహ్మదత్తుడి వద్దకు వెళ్ళమని పంపించేస్తాడు. అయితే బ్రహ్మదత్తుడి వద్దకు వెళ్ళిన అంబను బ్రహ్మదత్తుడు నిరాకరిస్తాడు. ఎందుకు వచ్చావని భీష్ముడు చెయ్యి పట్టుకుని వెళ్ళిన తర్వాత తాను మళ్ళీ అంబను స్వీకరించలేనని చెబుతాడు. నిజానికి బ్రహ్మదత్తుడికి మళ్ళీ భీష్ముడితో విరోధం పెట్టుకోవడం ఇష్టం లేదు. తనకెందుకొచ్చిన గొడవ అని అంబను నిరాకరిస్తాడు. ఆ తరువాత అంబ మళ్ళీ భీష్ముడి వద్దకు వెళ్ళి బ్రహ్మదత్తుడు తను నిరాకరించాడని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి భీష్ముడు తాను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశానని, తను అంబను పెళ్లాడలేనని చెప్పేస్తాడు. అలా అంబ బ్రహ్మదత్తుడు కాదన్నాడని భీష్ముడి వద్దకు, భీష్ముడు కాదన్నాడని బ్రహ్మదత్తుడి వద్దకు 6 సంవత్సరాల పాటు తిరుగుతుంది. ఇలా ఎందుకు జరిగిందంటే, మనము మొదటి వీడియోలో చెప్పుకున్నట్టు అష్టావసులలో 8వ వసు భార్య అయిన వరాంగి ఈ జన్మలో అంబగా జనించింది. ఆ జన్మలో తను తన భర్తను ఆవును కాజేయమని ప్రేరేపించినందువల్ల ముందు జన్మలో పెళ్లి కాకుండా ఒంటరిగా జీవించమని వశిష్ఠ మహామునిలోని బ్రహ్మ శపిస్తాడు. అందుకే అంబకు ఈ గతి పడుతుంది. అలా 6 సంవత్సరాలు గడిపిన అంబ తరువాత ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. భీష్ముడి గురువైన పరశురాముడి వద్ద చెప్పిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని నిర్ణయించుకుని పరశురాముడి వద్దకు వెళుతుంది. అంబ పరిస్థితి విన్న పరశురాముడికి జాలి కలిగి సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతో భీష్ముడి వద్దకు వెళ్ళి అంబను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అయితే భీష్ముడు ఈ జన్మలో తను పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు. పరశురాముడు ఎన్ని రకాలుగా అడిగినా భీష్ముడు ఒప్పుకోడు. దాంతో పరశురాముడు తన మాట వినకపోతే యుద్ధం చేయాల్సి వస్తుందని చెబుతాడు. భీష్ముడు యుద్ధమైనా చేస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని అంటాడు. దాంతో గురువైన పరశురాముడు శిష్యుడైన భీష్ముడితో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆ యుద్ధంలో భీష్ముడు విజయాన్ని సాధిస్తాడు. పరశురాముడికి తాను పాఠాలు నేర్పిన శిష్యుడి నుండి ఓడిపోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిజానికి పరశురాముడు తన శిష్యుడి ప్రతిజ్ఞకు అంతరాయం కలగకూడదని ఓడిపోతాడు. యుద్ధంలో భీష్ముడే గెలవడంతో అంబ అక్కడ్నుంచి వెళ్ళి ఇక శివుడి కోసం తపస్సు చేస్తుంది. సుమారు 12 సంవత్సరాలు తపస్సు చేస్తుంది అంబ. శివుడు ప్రత్యక్షమైనప్పుడు భీష్ముడిపై పగ పెంచుకున్న అంబ
భీష్ముణ్ణి చంపే వరం అడుగుతుంది. అప్పుడు శివుడు ఒక మాల ఇచ్చి, ఈ మాలను ఎవరైతే తమ మెడలో వేయించుకుంటారో వాళ్ళు భీష్ముడి చావుకి కారకులు అవుతారని చెబుతాడు. అలాగే ముందు అంబ ఒక మగపిల్లవాడుగా పుడతాడని కూడా చెబుతాడు. ఆ విజయమాల పట్టుకుని అంబ తిరగని ప్రదేశం అంటూ లేదు. కానీ ఎవ్వరూ ఆ మాలను వేయించుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే అందరికీ భీష్ముడంటే అంతటి భయం. చివరికి అంబ ద్రుపదరాజు వద్దకు వెళ్తుంది. అయితే అతడు కూడా నిరాకరించడంతో వాళ్ళ ఇంటి ముందు ఆ మాలను వేలాడదీసి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అంబ యోగ విద్య ద్వారా ఆత్మార్పణ చేసుకుని తన ప్రాణాన్ని వదులుతుంది. మరుసటి రోజు ద్రుపదుడు ఆ మాలను తీసుకుని వెళ్ళి లోపల ఒకచోట వేలాడదీస్తాడు. ఆ సమయంలోనే ద్రుపదుడు మగపిల్లవాడి కోసం శివుడి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడు ప్రత్యక్షమై తనకు ఒక కూతురు పుడుతుందని, ఆ పాపే కొన్ని రోజులు గడిచిన తర్వాత మగ పిల్లవాడుగా మారుతాడని చెబుతాడు. తరువాత కొన్ని రోజులకు ద్రుపద మహారాజుకు ఒక పాప పుడుతుంది. అయితే ద్రుపద మహారాజు శివుడు చెప్పిన దాన్ని తన భార్యకు చెప్పడంతో భార్యాభర్తలు ఇద్దరూ ఎలాగూ శివుడి వరం వల్ల పోను పోను ఆ పాపే బాబు అవుతాడు కాబట్టి ఆ పాపని వీళ్ళు ఎవరికీ తెలియకుండా మగపిల్లవాడిలాగే పెంచసాగారు. తనకే శిఖండి అని పేరు పెట్టారు. ఈ శిఖండి చిన్నప్పుడు ఒకసారి ఆ మాలను తీసుకుని తన మెడలో వేసుకుంటుంది. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కూడా భీష్ముడు శిఖండి వచ్చి తన ముందు నిల్చున్నప్పుడు తను ఆయుధాలు ఏది ప్రయోగించనని చెబుతాడు. అలాగా శిఖండి భీష్ముడి మరణానికి కారణం అవుతాడు. అంతేకాకుండా ద్రౌపది స్వయంవరం అప్పుడు ద్రుపదుడు ఈ మాలనే ద్రౌపది చేతికిచ్చి వరుణ్ణి ఎన్నుకోమని చెబుతాడు. అలా ద్రౌపది స్వయంవరంలో ద్రౌపది ద్వారా ఈ మాలను వేయించుకున్న అర్జునుడే భీష్ముడి మరణానికి కారకుడు అవుతాడు. ఇదండి అంబ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.